నీ జీవితంలో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత అనుకో. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు, ప్రతి క్షణాన్ని సంతోషించు. ఎందుకంటే మనతో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అందరితో నవ్వుతూ సంతోషంగా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళందరూ మనతో ఉండరు, ఇది పచ్చి నిజం, అవునా కదా? ఇప్పుడు వీళ్ళెవరో ఇప్పుడు మనతో వీళ్ళందరూ ఉన్నారు, రేపు పొద్దున ఉండరు. ఇప్పుడు మీలో చాలామందికి అమ్మా నాన్న లేరు, కావాలంటే వస్తారా? రారు. ఉన్నప్పుడు వాళ్ళతో మీరు సమయం గడిపారా? గడపరు. ఉండు చూద్దాంలే, పో, విసిగించుకో, పనిలో ఉన్నాను, మాట్లాడుకో, బయటికి పో, చూద్దాంలే, చేద్దాంలే, ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు నిద్రపోవాలి, లేకపోతే ఇప్పుడు ఏదో చెయ్యాలి, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలి, నువ్వు కాసేపు ఉండు, నువ్వు బుర్ర తినేకు, తల తినేకు. ఇవి మన డైలాగులు. రేపు పొద్దున వాళ్ళు మనకు కనబడకుండా పోతారు, అప్పుడు ఇవే గుర్తొస్తాయి. తల తినే కన్నాను ఇన్ని, బుర్ర తినే కన్నాను ఈమెని, బయటికి పో అన్నాను, మాట్లాడకన్నాను, మౌనంగా ఉండన్నాను, ఇవన్నీ గుర్తొస్తాయి. అప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు? రారు. అమ్మని నాన్నని కూడా అప్పుడప్పుడు నువ్వు ముసలిదానా మౌనంగా ఉండు, ముసలాడా మౌనంగా ఉండు, ఇలాంటి పదాలు వాడుతుంటారు. వస్తారు వాళ్ళు, మళ్ళీ రారు. ఈ యాత్రలో చాలామంది మిస్ అయిపోతారు. మళ్ళీ కావాలనుకుంటే వాళ్ళు దొరకరు నీకు, మళ్ళీ కావాలనుకుంటే వాళ్ళు నీతో ఉండరు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ఉండు. రేపు 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 ఎందుకు అసలు? రేపటిని గూర్చి మీరు ఏం చేయొద్దు అంటున్నాడు ప్రభు. అంత ప్రేమగా చెప్పినా మన బుర్రకెక్కట్లే. ఎన్నిసార్లు చదివి ఉంటామో ఆ మత్తయి సువార్తలో, రేపటిని గురించి చింతించుకుంటే మనం ఏమంటాం తెలుసా? నువ్వు దాని గురించి బోధించుకుంటాం. అది మన దరిద్రం. ఆయన ఏమంటాడు? నువ్వు చింతించకరా నాయన, ఏనాటికి ఆ నాటికి చాలరా నాయన, ఈరోజు నీదిరా నాయన, ఈరోజుని ఎంజాయ్ చేయి, ఈరోజు నీది, సంతోషించు, ఆనందించు. ఎందుకు నీకు దుఃఖం, ఎందుకు నీకు చింత? ఈరోజు నేనే కదా నీకు ఇచ్చింది. ఆయన ఇవ్వకపోతే మనకు వస్తుందండి? చెప్పండి. ఇప్పుడు పొద్దున లేచి ప్రశాంతంగా ఆకాశంలోకి చూస్తుంటే సూర్యుడు వచ్చి అలా వెలుగుతూ ఉంటాడు, చల్లని గాలి వేస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది మనసుకి, సూర్యుడు మరలా నా కంటికి కనబడ్డాడంటే ఎంత ప్రాసెస్ జరిగింది దీని వెనక. ఒక రాత్రి సమసిపోయి భూమి పెద్ద గోళం ఇది, అది తిరిగి మళ్ళీ సూర్యుడి దగ్గరికి నన్ను తీసుకొచ్చి సూర్యుడి ముందు నన్ను పెట్టి ఆ వెలుగు నా మీద ప్రసరించేలా చేసి, బాబా వాట్ ఏ వండర్ఫుల్ డే, వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే, హ్యావ్ ఏ నైస్ డే అనుకొని ప్రశాంతంగా ముందుకు పోకుండా మళ్ళీ నిన్న దరిద్రాలు తీసుకొచ్చి ఈరోజు తల్లో పెట్టుకుంటాం, నిన్న చింత తీసుకొచ్చి ఈరోజు తల్లో పెట్టుకుంటాం, నిన్న అజ్ఞానపు ఆలోచనలు తీసుకొచ్చి ఈరోజు మైండ్లో పెట్టుకుని బాధపడతా, ఏడుస్తా, చింతపడతా, దుఃఖపడతా ఉంటాం. ఇస్ దట్ కరెక్ట్? దేవుడు అంటున్నాడు, నాట్ కరెక్ట్. వద్దు నాయన, ఎందుకు నాయన వేస్ట్గా ఎప్పుడో 3 సంవత్సరాల ముందుకెళ్ళి బాధపడతావు. కొంతమంది ముందుకెళ్ళి బాధపడటం మాట పక్కన పెట్టండి. కొంతమంది ఇప్పుడు 2020లోనో 2019లోనో 2015లో కూడా ఉంటారు కొంతమంది మహానుభావులు. ఎక్కడ? 2015లో ఉన్నావా? రావా ఇంకా అక్కడ నుంచి? రాను బాబు, ఇది పట్టుకుని ఏం చేస్తుంటాను, అక్కడే వేలాడతారు. రాను బాబు, నేను అక్కడే ఉంటాను, అక్కడే చచ్చిపోతాను. ఇంకా అందరు ముందుకు పోతున్నారు, ప్రపంచం ముందుకు పోతుంది, కానీ వీళ్ళు ఎక్కడున్నారట? ఇంకా గతంలో ఎక్కడో స్టక్ అయిపోయారట, ఇంకా రారట అక్కడ నుంచి. వచ్చేయాలి. లైఫ్లో ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వదిలేసి వచ్చేయాలి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కొత్తగా ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. అది లైఫ్ అంటే. అలా ఉన్నవాడికి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, ఏం ఉండవు, హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. అర్థమైందా? అవును, మానసిక చింత లేకపోతే సగం జబ్బులు పోయినట్టే. మానసిక చింత వల్ల సగం పైగా జబ్బులు వస్తాయి. అందుకే మనోచింత, మనోదుఖము వద్దు నాయన. రాజులు మొదలుకొని బేదల వరకు నువ్వు పోయిన తర్వాత నీ ఇంటి మీద ఎవరికి ఏ కాన్సన్ట్రేషన్ ఉండదు అంటున్నాడు. నేను చెప్పాను కదా చాలాసార్లు, గోల్కొండ కోట ఉంది, నేను వెళ్ళానని చెప్పాను కదా. అక్కడ వెళ్ళినప్పుడు నేను అందరూ ఏం ఆలోచించుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం గోల్కొండ కోటలో తిరుగుతున్నంతసేపు అనుకున్నాను, ఈ రాయి పెట్టేవాడు ఆలోచన, పెట్టించేటప్పుడు పెట్టించేవాడు ఆలోచన, కట్టేటప్పుడు కట్టించేవాడు ఆలోచన. అంతఃపురంలో రాణిగారి అంతరంగ మందిరం అంటుంటే ఎక్కడుంది రాణిగారు? లేదు. రాణిగారు స్నానం చేసే కొలను ఏది? రాణిగారు లేదు. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎన్నాళ్ళు అవుతుందట? కట్టడానికి 100 ఏళ్ళు పట్టిందట. ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది,
అరే నాయన ఎన్ని ఊహలతో కట్టుంటారో. ఇప్పుడు అక్కడ ఎవ్వడు లేడు. వాళ్ళకి అసలు తెలీదు రాజరికపు ప్రభుత్వాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వస్తాయని. వాళ్ళకి అసలు తెలియదు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా మారిపోయి దీని మీద టికెట్లు వసూలు చేసుకుంటారని. దానికి వాళ్ళకి అసలు తెలియదు ఎవడ పడితే ఆడు మన అంతరంగ మందిరంలోకి వచ్చిపోతా ఉంటాడని. అప్పుడు రాణిగారి మందిరంలోకి ఆ రోజుల్లో కట్టినప్పుడు ఎవరినైతే తలది చేస్తారు, వెళ్ళకూడదు. కట్టుకున్నప్పుడు అంతరంగ మందిరంలోకి ఏం చేయకూడదు, ఎవడు వెళ్ళకూడదు, ఎవరక్కడ అంటారు, చిత్తం మారాని అని వస్తాడు ఒకడు. అక్కడ ఏ శబ్దం వినబడుతుంది చూడు. చెలికత్తెలు ఎక్కడున్నారు? అంతరంగ మందిరంలో రాణిగారికి నలుగు పెట్టాలట, వేడి నీళ్ళు సిద్ధం చేశారా. ఇప్పుడు ఎవడ పడితే లోపలికి వెళ్ళడం, చూడడం, సెల్ఫీలు తీసుకోవడం, అక్కడ కాసేపు కూర్చోవడం. రాణిగారు లేదు, అక్కడ పోయింది. కట్టేటప్పుడు మాత్రం రాణిగారు అంతరంగ మందిరం, రాజుగారు అంతరంగ సమావేశ మందిరం. ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడికి వినపడుతుందట. అంత టెక్నాలజీతో కట్టుకున్నారు. శత్రువులు వస్తే మీద వేడివేడి నూనె పోసేద్దామని కన్నాలు పెట్టి కూర్చున్నారు. అందులో నుంచి బాణాలు కొట్టేయడానికి రెడీగా గూఢచారులు పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఎవడ పడితే ఆడు వెళ్ళిపోతున్నాడు లోపలికి. అంటే జస్ట్ 100-150 ఏళ్ళు మారేసరికి మన కన్స్ట్రక్షన్కి ఉన్న వాల్యూ ఏమైపోయింది, పోయింది. మనం కట్టింది ఒకందుకైతే ఇప్పుడు జరిగేది మరొకందుకు అయిపోయింది. మీరు బాగా ఆలోచించండి. మన లైఫ్ కూడా అంతే. నేను 100 ఆలోచిస్తాను, సడన్గా దీపం ఆరిపోయింది అనుకోండి, నా ఆలోచనలన్నీ ఏమైపోతాయి, అక్కడితో ఆగిపోతాయి. మీరు కూడా 2-3 రోజులు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. మేము అంత సీరియస్గా తీసుకోకండి. మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా 2 లేదా 3 రోజులు మరీ ఎక్కువ ఇష్టం ఉందనుకోండి మన మీద, ఒక వారం లేదా సంవత్సరం, ఆ తర్వాత అయినా ఖచ్చితంగా మనల్ని వాళ్ళు ఏం చేయాలి, మర్చిపోవాలి. మర్చిపోకపోతే బతకలేము, మర్చిపోవాలంతే. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ లైఫ్. సో ఈ మాత్రం దానికి ఎందుకు మనకంత చింత? వెనక్కి వెళ్ళటం ఎందుకు, ముందుకు వెళ్ళటం ఎందుకు? ఈ రోజులో ఉండండి, ఎంత బాగుంటుందో. మీరు అందరూ ఈ క్షణానికి వచ్చేయండి, పిలక పట్టుకు బలవంతంగా లాక్కొచ్చేయండి. మీ మనసుని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ కూర్చొని చావు. ఈరోజు షర్ట్ వేసుకున్నావా, దీంతో ఎంజాయ్ చేయి. ఎవరిదో చూసి అది నాకు లేదు, ఎప్పుడు కొనుక్కుంటానో అని ఏడవకు. ఇంట్లో ఉంటున్నావా, ఆ ఇల్లు చూసి ఎంజాయ్ చేయి. ఆ ఇల్లు నాకు లేదు, ఆ ఇంటికి ఎప్పుడు వెళ్తానో అని ఇంటొక చూస్తుంటావు. ఆ ఇంట్లో ఉన్నాడు ఇంకా దేనొక చూస్తున్నాడు, అది నీకు అర్థమై సావదు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడని నువ్వు ఎలా డిసైడ్ చేసావు? ఆడెంత బాధలో ఉన్నాడో ఆ ఇంట్లో ఉండి, అవునా కదా? మన ఎవరో తెలంగాణలో పెద్ద స్టేటస్ ఉన్న ఆవిడ సూసైడ్ చేసి చచ్చిపోయారట. వాళ్ళ ఆయన మంచి రాజకీయ హోదాలో ఉన్నారట. ఎవరు బాధలు వాళ్ళకు ఉన్నాయి. లైఫ్ని ఎంజాయ్ చేయలేక చచ్చిపోతున్నారు అంతే. దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక చచ్చిపోతున్నారు. అందుకే గ్రంథం చెప్తోంది, నాయన అనవసరంగా మీరేమొద్దు, మీరేం పడొద్దు, చింతపడొద్దు. చూడండి, ఆయన లోకాసు వార్త 12:26లో ఒక మంచి మాట చెప్పారు ప్రభు. లోకాసు వార్త 12వ అధ్యాయము 26, 22 నుంచి చదువుదాం. అంతటా ఆయన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏం తిందాం. ఏ హేతువు చేత? పైన ఒకడు గురించి చెప్పాడు ఆయన ఆల్రెడీ. ఆడెవడాడు? వెర్రివాడు. వాడి గురించి చెప్పి వాడు అనుకున్నాడట, నా ప్రాణమా ఎన్ని సంవత్సరాలు కట్ట, అనేకం అంటే మన ఊహలకు తట్టినన్ని అనేకం సంవత్సరాలకు సరిపడా చెట్టాను, నీకోసం సెట్ చేశాను అని చెప్పుకుంటుంటే ఆయన అంతా అయిపోయిన తర్వాత ప్రభు అంటున్నారు, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఏం తిందాం అని మీ ప్రాణం గురించి చింతపడకండి. ఇప్పుడు రేపొద్దున ఏం తింటామని ఆలోచించకండి, ఇప్పుడు తినేదాన్ని ఎంజాయ్ చేయండి అంటున్నాడు ఆయన. అంతేనా కదా? ఇప్పుడు తినేదాన్ని ఎంజాయ్ చేయండి. రేపు తిండి గురించి ఎందుకు మీకు టెన్షను? తెల్లరకు చూసుకుంటారు కానీ అది అర్థమైందా? ఇప్పుడు మీరు అనవసరమైన టెన్షన్లు క్రియేట్ చేయకండి లోపల మైండ్ని అలాగా నిశ్చలంగా ఉండనివ్వండి. నిశ్చలంగా ఉండాలి. పెద్ద రాయి తీసుకెళ్ళి సముద్రంలో చెరువులో పడేసామనుకోండి, అలలు ఏమవుతాయి?
కలకలం కలకలం కలకలం. రాయి పడితేనే కలకలం, రాయి పడకపోతే ఎలా ఉంటుందా చెరువు? ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటుంది. మైండ్ కూడా అంతే. అనవసరమైన రాళ్ళు వేయకండి అందులో, పెద్ద పెద్ద రాళ్ళు వేస్తున్నాం మనం. దాన్ని కలగాబులగం చేసి కలిపేసి చండాలం చేసేసి టెన్షన్ 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 క్రియేట్ చేసేస్తాం. ఎందుకలాగా? అందుకే చింతించకండి, ఏం ధరించుకుందామో అని మీ దేహమును గూర్చినను చింతించకండి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పే కదా. ఒకసారి కాకుల సంగతి విచారించి చూడండి. ఏ కాకైనా ఆత్మహత్య చేసుకోవడం చూసావా? దానికి శరీరం ఉంది, మరి దానికి ఆకలేస్తుంది, దానికి చలి ఎండ, చలి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎండ ఉంటుందా ఉండదా? ఉంటుంది. దానికి థ్రెట్ ఉంటుంది, దానికి ఒక ఇల్లు కావాలి, గూడు కావాలి, లైఫ్ ఉంది. నువ్వు అంటే నీ అంతకాలం బతకపోయినా దానికి కూడా లైఫ్ ఉంది. దానికి చిన్న చిత్తగా బంధాలు ఉంటాయి, మరి ఆ మొగుడు పెళ్ళం వాళ్ళకే ఉంటాయో ఏమో. మరి మనం కాకులం కాదు కాబట్టి మనకు తెలియదు, ఆ భాష మనకు రాదు. కానీ వాటికి ఏదో ఒక కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తం మీద నువ్వు దేన్ని విచారించమంటున్నాడు? ఆ కాకిని విచారించు. నీలాగా విత్తవు, నీలాగా కోతలు ఉండవు, మిషన్లు ఉండవు, నీలాగా రుబ్బుకోటాలు, బిజ్జుల్లో పెట్టుకోటాలు, చట్నీలు చేసుకోవటాలు ఏముండవు. అయినా కూడా ఏది దొరికితే అవి తింటాయి. విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకోవట, వాటికి గరిసి లేదట, కొట్లు లేదట. అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. పైన ఉన్న వెర్రివాడి గురించి చెప్పిన తర్వాత చెప్తున్నాడు ప్రభు. అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఇప్పుడు కాకుల్ని మాత్రమేనా దేవుడు పోషించేది? నిన్ను నన్ను పోషించట్లేదా? చెప్పండి. నిన్ను నన్ను పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడండి. మనం ఏం తిన్నా ఆయన పెట్టిందే తింటున్నాం. ఆయన పెట్టకపోతే అది మన దగ్గర రాదండి, అసలు ఇంపాసిబుల్. ఎంత ట్రై చేసినా రాదు. అందుకే మనం చెప్పాను, లైఫ్ చాలా మిస్టీరియస్గా ఉంటుంది. మనం అనుకుంటే అన్నీ జరిగిపోవు, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. కాబట్టి తర్వాత మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అక్కడ ఆగండి ఒకసారి. మీరు కాకి కంటే పిచ్చుక కంటే ఎంతో శ్రేష్ఠులు. దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్నవాడవు, ఉన్నదానవు. ఇంకేంటి నీ బాధ? చెప్పు. దేనికంత చింత నీకు? ఎందుకు ఓవర్ థింకింగ్? ఎందుకు ఓవర్ థింకింగ్? చాలామంది చూడండి ఓవర్గా థింక్ చేస్తుంటారు. ఎందుకంత ఓవర్ థింకింగ్ నీకు? ప్రస్తుతానికి లైఫ్ ఎలా ఉంది అలా ఉండు, చూద్దాం రేపు పొద్దున ఏంటో. అర్థమైందా? నెక్స్ట్, మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోనగలడు? క్వశ్చన్ చేశాడు. నిజమే కదా? ఇప్పుడు బాగా చింతపడితే ఏమైనా ఒక మూరెడు ఎత్తు పెరుగుతావేటి? మూరెడు దాకేందుకు 2-3 అంగుళాలు పెరుగుతావా? చింతపడితే ఏది మారదు. మరలా గుర్తుపెట్టుకోండి, చింతపడటం వల్ల ఏది మారదు. ఇంకా రోగాలు పెరుగుతాయి, నిద్ర పట్టని రాత్రులు పెరుగుతాయి, ఆరోగ్యం ఇంకా ఉండే కొలది ఏమైపోద్ది? క్షీణించిపోద్ది, హ్యాపీనెస్ ఉండదు లైఫ్లో. కాబట్టి చింతపడొద్దు. చింతించటం వల్ల ఎవడు తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కానప్పుడు మిగిలిన వాటి గురించి మీరు చింతింపనేలా? ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఉపదేశించాడు యేసుక్రీస్తు మానవ సమాజానికి 2000 ఏళ్ల కిందట. పీస్ఫుల్ లైఫ్, హ్యాపీయెస్ట్ లైఫ్ నీ చేతిలో ఉంది. నీకున్న దాన్ని బట్టి ఈ క్షణం సంతోషించడం మొదలుపెట్టు, నీ మనసంతా ఆనందంతో నిండిపోద్ది. నీ కంపారిజన్స్ నీకంటే పైన ఉన్న వాళ్ళ మీదకి పోకుండా నీకంటే కింద ఉన్న వాళ్ళ మీదకి పంపించు. నీ మనసంతా హ్యాపీయెస్ట్ ఆలోచనలతో నిండిపోద్ది. నిజం ఇది. ట్రై చేసి చూడండి. నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో, ఎవరినైతే చూస్తున్నావో, పైన ఉన్న వాళ్ళని చూడకు. ఎవరిని చూడు? కింద ఉన్న వాళ్ళని చూడు. చాలా బాగుంటుంది జీవితం. అప్పుడు తల రాలిపోతుందని బాధపడేవాడు తలలో పెద్ద కంతి ఉందన్నవాడిని గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అమ్మయ్యా, ఇప్పుడు కంతి ఉండి ఎక్కువ జుట్టు ఉండాలా? బాగుంటుందా? తలలో కంతి లేకుండా జుట్టు పోయినా పర్లేదు కదా. ఏది బెస్ట్? ఇప్పుడు నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవాలి?
కంతున్నోడిని చూసి అమ్మయ్య నా జుట్టు పోతే పోయింది కానీ కంతి లేదు బాబయ్య సంతోషం అనుకుని ముందు పో. అంతేగాని ఆ బెంగళూరు అమ్మాయిలాగా జుట్టు ఊడిపోతుంది బాబోయ్ జుట్టు ఊడిపోతుంది అని చచ్చిపోయింది అనుకోండి, ఇంకా దానికి అర్థం ఏముంది? అంతేనా? ప్రతి ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ ఉంటుంది, దాని గురించి ఆలోచించాలి. సో ఎప్పుడు చింతపడకు, ఉన్నదాంతో హ్యాపీగా ఉండు. నీకు ఏదైతే ఉందో దాంతోనూ హ్యాపీగా ఉండు. చింతపనే ఉంది ఇంకా. ఇప్పుడు తినేదాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తిను, సంతోషంగా ఉండు. ఈ పర్సనాలిటీ డెవలప్ చేసుకో. ఈ ప్రసంగం ప్రతిరోజు లేచిన వెంటనే విను. చక్కగా నీ జీవితం గురించి నువ్వు ఒక అవగాహన కలిగి ఉండు. రేపు గురించి నీ చేతుల్లో లేదు, అది అవని అలాగ అవని చూద్దాం, రేపు చూద్దాం, రేపు వచ్చాక రేపు గురించి చూద్దాం. ఈ రోజు ప్రస్తుతానికి ఎంజాయ్ చేయి. ఈ రోజు లైఫ్ మళ్ళీ కావాలనుకుంటే ఇది రాదు. ఇప్పుడు ఈ వాల్యుబుల్ టైం వస్తుందా నీకు? రాదు. కొంతమంది ఇక్కడికి వస్తారు, ఫోన్లు చూసుకుంటారు. ఫోన్ చూసుకునే కర్మ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు నువ్వు? బాగా ఆలోచించి. ఇప్పుడు ఫోన్ చూసుకునేది అయితే అదేదో ఇంట్లో ఉండి చూసుకుని చావచ్చు కదా. ఇక్కడికి వచ్చి కూర్చొని ఫోన్ చూసుకోవడం ఎందుకు? ఎవడో ఒక వస్తుంటాడు ఇక్కడికి, మధ్యలో లేచి బయటికి వెళ్ళిపోతాడు ఫోన్ పట్టుకొని, మళ్ళీ మాట్లాడుకుంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ ఇంకొకటి ఎవడో ఫోన్ చేస్తే మళ్ళీ బయటికి పోతుంటాడు, మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ వస్తుంటాడు. ఈ మాత్రం దానికి ఇక్కడికి రావడం ఎందుకురా నాయన? ఫోన్ పట్టుకు బయట చావచ్చు కదా, అక్కడే మాట్లాడుకుని అక్కడే ఉండిపో. ఎందుకు ఇక్కడికి రావడం? వేస్ట్ కదా. వచ్చింది ఎందుకు ఇక్కడికి? ఈ వాల్యుబుల్ మెటీరియల్ నీ మైండ్లో పెట్టుకోవడం. నీకు బయట ఎవడు చెప్పడు ఇలాంటి మెటీరియల్. ఉచితంగా ఇంత మంచి జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తుంటే నేర్చుకోవడానికి రావాలి ఇక్కడికి. నేర్చుకొని దాన్ని మనసులో పెట్టుకుని అమ్మయ్య ఎంత మంచి బోధ, ఎంత మంచి సంగతులు నేర్చుకుంటున్నాను నేను, ఎంత చక్కగా విభజించి ఉపదేశిస్తున్నారు నాకు, ఇలాంటి జ్ఞానం నాకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరకదు, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తున్నారు అని ఆనందపడాలి. బయట చాలా సంఘాలు ఉంటాయి, ఆరాధనలు జరుగుతుంటాయి, కానీ ఎక్కడ పడితే అక్కడ సత్యవాక్యం మీకు దొరకదు. ఇది పచ్చి నిజం. ఎక్కడ సత్యవాక్యం అంత ఈజీగా, వాక్యాన్ని ఇంత చక్కగా విభజించి ఉపదేశించేవాళ్ళు మనకి ఈ రోజుల్లో కరువు అయిపోయారు. సో కాబట్టి మనకి సత్యం దొరకడం మన అదృష్టం అయినప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్గా వినాలి. రుచికరమైన భోజనం దొరికింది, ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినాలి, ఆస్వాదిస్తూ తినాలి. అవి చిన్నప్పుడు ఉండేవి మనకి, ఇప్పుడు మిస్ అయిపోయింది. అందుకే చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ దేని గురించి మాట్లాడుతుంటాం మనం? చిన్నప్పుడు ఎందుకు మాట్లాడతాం? అప్పుడు ప్రతి చూయింగ్ అంటారు కదా, నములుతో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మన మైండ్కి నోటికి కనెక్షన్ ఉంది, తిన్నాం మనం. ఇప్పుడు నోటికి మైండ్కి ఏం లేదు, కనెక్షన్ లేదు, తింటున్నాం అంతే. ఏదో తింటున్నాం అలాగా, యంత్రాల్లాగా. యంత్రాలు తింటాయి చూడండి, అలాగే యంత్రాలు తింటున్నాయి అన్నట్టు తింటున్నాం మనం. అందుకే చిన్నప్పుడు మా అమ్మ చేసే గారెలు అంటాం, చిన్నప్పుడు మా అమ్మ చేసిన వేపుడు అంటాం, చిన్నప్పుడు మా అమ్మమ్మ వండిన వంటలు అంటాం, మా నాయనమ్మ దగ్గర తిన్న ఏదో జున్ను అంటాం. మరి ఇప్పుడు అంత ఖాళీ ఎక్కడుందండి? సో కాబట్టి మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయండి. మైండ్ఫుల్నెస్ అంటారు దాన్ని, అది ప్రాక్టీస్ చేయండి. ఏం చేసినా దాని మీద దృష్టి పెట్టు, అంతే తప్ప ఒక పని చేస్తూ ఇంకో దాని మీద దృష్టి పెట్టు, ఒక పని చేస్తూ ఇంకో దాని గురించి ఆలోచించు. చింతపడకు. చింతపడడం వల్ల ఏవి మారో. మళ్ళీ చెప్తున్నా, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, అల్సర్ వస్తుంది, గ్యాస్ట్రిక్లు వస్తాయి, జుట్టు రాలిపోద్ది, తొందరగా చచ్చిపోతావు. ఏం మారో సరికదా. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు. ఇంకా రకరకాల థైరాయిడ్ అని ఇంకా రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయి ఈ చింత వల్ల. అప్సెట్ అయిపోతావు, ఉండే కొలది సత్తు తగ్గిపోద్ది, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి కూడా చొరబడతాయి. ఇంకా ఒక్క మనోచింత సకల దరిద్రాలకు తలుపులు తీస్తుంది. అన్నీ వచ్చి లోపల కూర్చుంటాయి. ఉన్న జీవితం మొత్తం ఏమైపోద్ది? కొలాప్స్ అయిపోద్ది. అందుకే సంతోషం, ఆనందం ఎంత ముఖ్యమో గుర్తుపెట్టుకో. ప్రస్తుతానికి నువ్వు బాధపడే అంతటి సిచ్యువేషన్స్ ఏం నీ జీవితంలో లేవు. 90% చాలామంది లైఫ్ హ్యాపీగానే ఉంటుందండి, కానీ మనమే కాంప్లికేట్ చేసుకుంటాం దరిద్రాలన్నీ పోగేసుకొని. నిజం. లేని ఊహించుకుని ఉన్నదాన్ని సంతోషించక, ఉన్నదాంతో ఆస్వాదించక, ఇక ఏవో లేవని అక్కడ ఏడుస్తూ, అక్కడే బతుకుతూ, అక్కడే కాలం గడుపుతూ ఉన్న సంతోషాన్ని తగలెట్టేసుకుంటాం. కాబట్టి ఆలోచించండి. మీకు చాలా మంచి లైఫే ఉంది ప్రస్తుతానికి, హ్యాపీగా ఉండండి. ట్రై చేయండి, ఒక 2 రోజులు 3 రోజులు ట్రై చేయండి. నేను చెప్పిన వేలో వెళ్ళండి, మీకు ఎంత బాగుంటుందో. మనసులో బాధ ఉన్న చిరునవ్వు పెదాల మీద తెచ్చుకోండి, నవ్వండి. నవ్వు అలవాటు అయిపోద్ది. ఆనందంగా ఉండడానికి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నటించండి ఆనందంగా ఉన్నట్టు, ఆనందం అలవాటు అయిపోద్ది. మనసుకి చెప్పుకోండి, నీకేం లోటు లేదు, ఎందుకు అనవసరంగా చింతిస్తున్నావు, ఉన్నదాంతో హ్యాపీగా బతకరాదా అని చెప్పుకో.
ఈరోజు పోతే ఏంటి పరిస్థితి అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకో. చింతొద్దు. చింతపడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నా, మీరు చింతపడడం వల్ల ఆ బాటిల్ మీ దగ్గరకు వస్తుందా? అక్కడే కూర్చొని చింతపడి ఆ బాటిల్ రప్పించండి మీ దగ్గర, చూద్దాం వస్తుందా? వస్తుందా? అయ్యో పాపం బిడ్డ చింతపడిపోతున్నాడని గాలి ఇలా లేచి అలా ఎగురుకుంటూ నీ దగ్గరికి వచ్చి నీ ఒళ్ళో వాళ్తుందా? అవ్వదు. సో అనవసరమైన చింత వద్దు. ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాం, అదే ఉండండి. అందుకే